సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దేవస్థానం సమీపంలో 4 ఏళ్ల చిన్నారిని అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కొండిమ్యాల మండలం చింతపల్లికి చెందిన లాస్య తన 4 ఏళ్ల కూతురు అద్వితను తీసుకుని గత నెల 23న వేములవాడ రాజన్న సన్నిధికి వెళ్లింది. మతి స్థిమితం సరిగ్గా లేని లాస్య కదలికలను గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆరోగ్యం కుదుటపడాలంటే దారుణ చేయాలని నమ్మించి అదే రోజు రాత్రి లాస్య కుమార్తె అద్వితను అపహరించుకుపోయారు. లాస్య తమ్ముడు గంగస్వామి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారం రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 3 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. లాస్ట్ మంత్ 30వ తారీఖు నాడు మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఈ గంగస్వామి అని చెప్పి వాళ్ళ మిస్ అయిపోయిన అద్విత అనే పాప, ఒక 4 సంవత్సరాల పాప వేములవాడ టెంపుల్ దగ్గర నుంచి తల్లి యొక్క కస్టడీ నుంచి మిస్ అయిపోయింది. తల్లి యొక్క మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి అలా మేనమామ గంగస్వామి 30వ తారీఖు నాడు మాకు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే తల్లి లాస్య గత కొంతకాలంగా ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె కొడిమేల చెందిన వాసి. గత నెల రోజుల క్రితం వేములవాడకి గుడి దగ్గరికి అని చెప్పి వచ్చింది. తన బిడ్డతో పాటుగా వచ్చింది. ఆమెకి వాళ్ళ మామయ్యకి తెలిసింది ఏంటంటే 1 వీక్ బ్యాక్ వాళ్ళ అక్క మీ అక్క లాస్య ఇక్కడ కనిపించింది. తనతో పాటు పిల్లలు లేదు అని చెప్పట్లో వాళ్ళ మామయ్య గంగస్వామి మన దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేశాడు. దాని మీద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.